రాష్ట్రంలో శాంతి భద్రతలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఈరోజు ఇది కూటమి పాలనో కెసినో పాలనో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి రాష్ట్రం ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అని అంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన కూటమి నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పేకాట శిబిరాలు, కెసినోలు ఏర్పాటు చేసి ఏ రకంగా బలి తెగించి ఈరోజు డైరెక్ట్గా బోర్డులు పెట్టి మరీ పేకాట శిబిరాలను నడిపిస్తున్నారు అంటే అసలు ఈ రాష్ట్రం ఎటు నుంచి ఎటుపోతుందో కూడా మనకు అర్థం కావటం లేదు. ఈరోజు సంపద సృష్టిస్తా అని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో చెప్తే ఏ రకంగా సంపద సృష్టిస్తారో, ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో అని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర సంపద పూర్తిగా ఆవిరైపోతుంది. రాష్ట్ర సంపద ఆవిరవుతుంది ఒక పక్క, ఇంకొక పక్క ఈ కూటమి నాయకులు, ఈ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వీళ్ళ సొంత సంపద ఏ రకంగా సృష్టించుకుంటున్నారు అని అంటే, పేకాట శిబిరాలు నిర్వహించి, కెసినోలు నిర్వహించి, గంజాయిని ఎంకరేజ్ చేసి, కల్తీ మద్యాన్ని ఎంకరేజ్ చేసి, ఈ రకంగా వీళ్ళు సొంత సంపద సృష్టించుకోవడం అన్నది రాష్ట్రం ఎటు నుంచి ఎటుపోతుందో, ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి రోజు రోజుకి రాష్ట్రం వెళ్ళిపోతుందో అర్థం కావటం లేదు. ఈరోజు రాష్ట్రంలోన మహిళల మీద, పిల్లల మీద విపరీతంగా అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. గంజాయి విపరీతంగా పెరిగిపోతుంది. ఈరోజు న్యూజివీడ్లోన మంత్రి పార్థసారథి గారి నియోజకవర్గంలోన, ఆయన ఇలాకాలోన ఈరోజు 283 మంది పేకాట ఆడుతుండగా పట్టుకున్నారు అని అంటే, అసలు ఎంత బరి తెగించి వీళ్ళు పేకాట శిబిరాలు న్యూజివీడ్లోన పెట్టి ఈరోజు ఒక పెద్ద క్లబ్ లాగా ఏర్పాటు చేసి, మళ్ళీ వాళ్ళకి లైసెన్స్ ఉందని చెప్పుకుంటా ఇంత దారుణమైన పరిస్థితుల్లోన 283 మంది ఈరోజు దొరికినారు అక్కడ పేకాట శిబిరంలోనంటే, అసలు ఎన్ని కుటుంబాలు ఈరోజు చితికిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి పేకాట రాయలను తీసుకొచ్చి ఇక్కడ పేకాట శిబిరం ఏర్పాటు చేసి పేకాటలు ఆడిస్తున్నారు అని అంటే వీళ్ళు ఎంత బరి తెగించారో అన్నది ఈరోజు ప్రజలకి పూర్తిగా అర్థమవుతుంది. అందులోనూ ముఖ్య పాత్ర ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు. ఈరోజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన శాంతి భద్రత అన్నది పూర్తిగా కరువైంది. ఈరోజు అందులోన ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, అసలు ఈ రకమైన పేకాట శిబిరాలు పెట్టి ఆడిస్తుంటే పోలీసు వ్యవస్థ కళ్ళు మూసుకుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకున్నారా? అసలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నారు? మొన్న మన వైజాగ్లోన, భీమిలిపట్నంలో కూడా మొన్న కార్తీక మాసం అయిపోయిన తర్వాత కూడా అక్కడ పిక్నిక్లను ఏర్పాటు చేసి, పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడ పేకాట ఆడించడం జరిగింది. ఈ కెసినోలు ఆడించడం జరుగుతుంది. రాష్ట్రంలోన ఎంత దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని అంటే, ఈరోజు మహిళలపైన దాడులు టీడీపీ నాయకులే, ఈరోజు చిన్నపిల్లల మీద, మైనర్ బాలికల మీద దాడులు టీడీపీ వాళ్లే, ఈరోజు కల్తీ మద్యాన్ని ప్రోత్సహించే వాళ్ళు టీడీపీ వాళ్లే, ఈరోజు గంజాయిని ప్రోత్సహించే వాళ్ళు టీడీపీ వాళ్లే, ఈరోజు బెల్ట్ షాపులు నిర్వహించే వాళ్ళు టీడీపీ వాళ్లే, టీడీపీ మహిళా కార్యకర్తల మీద దాడులు చేసేది టీడీపీ వాళ్లే. ఇంత దారుణమైన పరిస్థితులకి ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్లిపోతున్నారు అని అంటే, పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలోన శాంతి భద్రత అన్నది పూర్తిగా కరువైంది. ఈ రకంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంలోన చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళు మంత్రులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ నాయకులు కానీ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించి శాంతి భద్రతలను పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఈ రకమైన పాలన కొనసాగిస్తే మాత్రం ప్రజలు తిరుగుబాటు చేసే విధంగా, రేపటి రోజున ప్రజలు పూర్తిగా తిరగబడే విధంగా వీళ్ళ పాలన ఎంత దారుణంగా, ఎంత దరిద్రంగా ఉందన్నది ప్రజలకు అర్థమవుతుంది. రేపటి రోజున ప్రజలే వీళ్ళ మీద తిరగబడతారని తెలియజేస్తున్నాను.